ఓం తత్సత్. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం స్వాత్మరూపం నమామి. బ్రహ్మానందమైనది, శాశ్వత సుఖమునిచ్చునది, కేవల జ్ఞానరూపమైనది, శీతోష్ణాది ద్వంద్వములకు అతీతమైనది, ఆకాశం వలె సర్వవ్యాపకమైనది, తత్వమసి మొదలగు మహావాక్యములకు లక్ష్యార్థమైనది, అద్వితీయము, నిత్యము, శుద్ధము, అచలము, సమస్త బుద్ధి వృత్తులకు కూడా సాక్షి, గ్రహించుటకు అలవి కానిది, త్రిగుణాలు లేనిది అగు నా యొక్క ఆత్మస్వరూపమునకు నేను నమస్కరిస్తున్నాను. హరి ఓం తత్సత్. మనం సదాముక్తి సుధార్ణవం శ్రీ కాకరపర్తి కృష్ణశాస్త్రి విరచితమైనది. అందులో 3వ తరంగం అసన్మత నిరాసన తరంగం. అసత్మతం సత్ కానటువంటిది, ఆత్మ కానటువంటి దాన్ని ఆత్మగా భావించడం జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని నిరసించడం జరుగుతున్నది. ఏమిటి అసత్తు? ఇక్కడ అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశాలు, ఇవంతా అసత్. నిజంగా సత్యం కాదు, ఆత్మ కాదు. అయినా కొంతమంది సిద్ధాంతులు ఏం చేశారంటే వాళ్ళ మతాలలో ఒకడు స్థూల శరీరమే ఆత్మ అనే చార్వాకుడు అలాగా చివరి వరకు కూడా చెబుతూ వచ్చారు. దాని ఖండన జరుగుతూనూ వచ్చింది. చివరిది ఆనందమయ కోశం దగ్గరికి వచ్చేటప్పటికి బౌద్ధ మతంలోని మాధ్యమికుడు శూన్యవాదాన్ని తీసుకొచ్చాడు. అంతా శూన్యమే అని. ఆ శూన్యవాదం ఏమిటో, దాన్ని తిరిగి ఎలా నిరసిస్తాడో సిద్ధాంతి మనం ఇప్పుడు విచారణ చేద్దాం. 83వ శ్లోకంలో చెప్తున్నాడు, సర్వం శూన్యం శూన్యం ఏవ పరతత్వం సుషుప్తిగః ఆత్మ ఆనందమయ కోశ ఏవ అజ్ఞానస్వరూపకః. వారు చెప్పేది శూన్యవాది, మాధ్యమికులు చెప్తున్నారు. బౌద్ధమత అవలంబులు వాళ్ళంతా బుద్ధుని శిష్యులు. సర్వం శూన్యం, అంతా శూన్యమేనయ్యా. సర్వ పదార్థాలు, ఈ జగత్తు, జీవులు అంటున్నామే, ఇదంతా ఏం లేదు, అంతా శూన్యమే. సర్వం శూన్యం శూన్యమేవ, ఉన్నది ఓన్లీ శూన్యమేనయ్యా. నథింగ్ ఈజ్ దేర్. అంతా నథింగే ఉన్నది శూన్యమే. పరతత్వం, అదే పరతత్వం, అదే పరబ్రహ్మ స్వరూపం. ఆ లేనిదే పరబ్రహ్మ, అసత్తే పరబ్రహ్మ. ఎలా చెప్తావు? సుషుప్తిగా, సుషుప్తి అవస్థలో ఏమండి ఏ విషయాలు లేవు కదా, విషయశూన్యం కదా. అదే కదా ఏంటిది? అజ్ఞానం, తెలియబడనిది. అజ్ఞానం అంటే తెలియబడనిది, లేనిది, జ్ఞానము కానిది. అందువల్ల ఏమైంది ఇప్పుడు? అదే ఆనందమయ కోశం. గాఢ నిద్రావస్థలో ఆనంద స్వరూపం తెలియబడినట్లుగా ఉంటే కూడా నాకేమీ తెలియదు అన్న జ్ఞానం ఉంది కనుక ఆ ఆనందమే కోశముగా, అజ్ఞానం అన్న కోశముతో ఉంది. ఆనందము అజ్ఞానం అనే కోశము ద్వారా వెల్లడవుతుంది కనుక అది ఆనందమయ కోశము అన్నారు. ఆనందమయ కోశం. కోశం అనేటప్పటికీ ఒక ఓర అది
ఇప్పుడు ఈ ఆనందమయ కోశం ఎలా అనుభవానికి వస్తూ ఉంటుంది మనకు అంటే, ఇప్పుడు మనం కొన్ని కర్మలు చేస్తాం, ఎలాంటి కోరికలు లేకుండా చేశాడు, నిష్కామంగా అనుకున్నాం, అప్పుడు పుణ్యఫలం వచ్చింది. ఆ పుణ్య ఫలితంగా ఏమైందంటే, ఇప్పుడు మనసులో రజోగుణాలు తమో గుణాలు తగ్గిపోతాయి. అప్పుడు బుద్ధి ఏమవుతుంది? అంతర్ముఖమవుతుంది. ఎప్పుడైతే బుద్ధి అంతర్ముఖమవుతుందో ఆ బుద్ధి వృత్తిలో, ఆ బుద్ధి ఎందు, ఆ విజ్ఞానమయ కోసం అన్నామే ఇంతకుముందు, ఆ విజ్ఞానమయ కోసం అదే బుద్ధి, ఆ బుద్ధిలో ఆత్మ చైతన్యము యొక్క, ఆత్మ అంటే ఏంది? సత్యచిత ఆనందం. ఆ ఆనందం యొక్క ప్రతిబింబం పడుతుంది. ఎందుకు? అది శుద్ధంగా ఉంది. ఇప్పుడు నిష్కామకర్మ లాంటివి చేసేటప్పటికీ ఈ బుద్ధి వృత్తులు కలుషితంగా లేవు. వృత్తులు అంటే ఏంటి? ఆ థాట్స్, భావనలు. ఆ బుద్ధిలో నిశ్చయాత్మక బుద్ధి కదా అది. నిశ్చయించే బుద్ధిలో ఇక వేరే రజోగుణానికి చెందిన విక్షేపము కానీ, తమో గుణానికి చెప్పిన అజ్ఞానం కానీ ఈ తగ్గుదలలో ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు ఆ సత్యచిత్ ఆనందం యొక్క ప్రతిబింబము బుద్ధిలో పడ్డది. అదే అంతఃకరణలో పడింది. ఎప్పుడైతే ఆ వృత్తి ఏర్పడిందో అంటే ఇంక రెండవ ప్రపంచం యొక్క పెద్దగా బాధించడంలే. ఆత్మస్వరూపమే కదా ఆనందం. అది ఎక్కువగా ప్రతిఫలించిందో అప్పుడే ఈ భావన వల్ల ఏమైందంటే ప్రియ మోద ప్రమోదాలుగా ఆనందం వ్యక్తమవుతూ ఉన్నది మనకు. ప్రియము, మోదము, ప్రమోదముగా ఈ జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ. ప్రియం అంటే ఒకదాన్ని చూస్తూనే మనకు కావాలా అని అనిపించడం. ఏమండి? ఇష్టవస్తు దర్శనం ప్రియం. ఇష్టవస్తు దర్శనం, నాకు ఇష్టమైంది కనిపించింది ఎక్కడో బజార్లోకి పోయాము, ఇంతకుముందు కూడా అనుకున్నాం ఈ విషయాన్ని. అక్కడ మామిడి పండ్లు కనిపించే, బంగినపల్లి మామిడి పండ్లు, అవి చూస్తూనే ఆశ కలిగింది లోపల బుద్ధిలో, కొంటే బాగుండని. అప్పుడు ఒక రకమైన ఫీలింగ్ ఏర్పడుతుంది. ఆ ఫీలింగ్ ఏంటంటే బుద్ధి వృత్తి. మన మనసులో ఫీలింగ్ అంటాం చూడండి, ఫీల్ కావడం అని, అదే బుద్ధి వృత్తి. చాలా మంచి పండ్లు ఉన్నాయే అనే కొంత హ్యాపీగా. ఎప్పుడు ప్రియంగా ఏర్పడిపోయిందో మోదం కలిగింది, పోయి కొంటే బాగుండు అని కొన్నాడు. ఇప్పుడు తృప్తి, కొంచెం ఆనందం కలిగింది. ప్రియం కంటే కొంచెం ఎక్కువగా చూస్తానే ప్రియం అనే సంతోషం ఏర్పడింది. సంతోషం కొద్ది కొంటానే ఇంక మనకే కదా అనుకున్నాడు. ఇంటికి తీసుకొచ్చాడు, కోసి తిన్నాడు. ఇప్పుడు మోదము ప్రముఖముగా మోదం అంటేనే సంతోషం, ఆనందం. ప్రమోదం, అనే ఉపసర్గ పెట్టేటప్పుడు ప్రముఖంగా గొప్పగా సంతోషం కలిగింది. ఈ 3 రకాలైనటువంటి బుద్ధి వృత్తులలో ఈ ఆనందం అన్నటువంటి స్వరూపము ఇమిడి ఉన్నది. ప్రియము, మోదము, ప్రమోదము. ఇప్పుడు అక్కడ చూశాడు, బాగానే కొద్దిపాటి సంతోషం కలిగింది. కొందామని జేబులో చేయి పెడితే డబ్బులు దొరకలేదు. ఇప్పుడు ఇంక లేవు, మోదము లేదు, ప్రమోదము లేదు. సరే, డబ్బులు ఉన్నాయి, కొన్నాడు. ఇంటికి తెచ్చి తిందాం అనుకున్నాడు, మోదంతో సరిపడింది. తన స్నానానికి వెళ్ళి వచ్చేటప్పటికి పిల్లలు తినేశారు. ఇప్పుడు ప్రమోదము లేదు. ఇలా ఉంటుంది మన సుఖదుఖాలు ఏవైనా సరే. కాబట్టి ఇవి ఎలా ఉంటాయి అంటే, ఈ ఆనందరూపమైనటువంటి వృత్తి ఉంది చూసామా, మెలకువలోనూ కల్లోనూ. ఈ ఆనందరూపమైన వృత్తి బుద్ధిలో ప్రతిబింబిస్తున్నది కదా. అది ఎప్పుడైతే మన పుణ్యకర్మ యొక్క ఫలము సమాప్తమైపోతుంది, పరిమితం కదండి. ఆ పుణ్యం ఎంతో పరిమితమో ఆ దినం, ఆ రోజుకు ఎంతైతే ఆ పుణ్యఫలాన్ని మనం అనుభవించాలనో ప్రారంభం మేరకు అది ఎండ్ అయిపోయింది అనుకోండి. అప్పుడు ఇక సుఖము లేదు, దుఃఖము లేదు. అప్పుడు నిద్ర వస్తుందండి. అలా కాకుండా ఇంకా చెడు ఫలితమో మంచి ఫలితమో ఈ రోజుకి ఎంత అనుభవించాలనో బుద్ధి వృత్తుల ద్వారా అనుభవించవలసింది ఉంటే అది మెలకువలో ఉన్నా ఉంటుంది, లేదా కల్లో అయినా ఉంటుంది. ఇక ఆనాటికి ఏది లేదనుకోండి, అప్పుడు ఇంకా నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్ర వచ్చేటప్పుడు ఏమైంది? అంత లైవ్ అయింది, ఏమీ లేదు ఇప్పుడు అక్కడ. ఆ భావన, ఆ వృత్తినే ఆనందమయ కోశం అంటారండి. అదే అక్కడ గాఢ నిద్ర. అదే అక్కడ ఏమన్నావు దాన్ని?
కారణ శరీరం అన్నాం మనం ముందే. ఈ కారణ శరీరం అంటున్నామండి, అది అవిద్య, అజ్ఞానంతో ఉంది. అక్కడ అజ్ఞానం అని ఎప్పుడన్నామో సత్వం లేదు, రజోగుణం తక్కువ, ఏమండి మలిన సత్వం, మలినంగా ఉంది, అదే తమోగుణం ఎప్పుడైతే ఉందో అక్కడ ఆ వృత్తులు వచ్చాయి, ప్రేమ, మోదము, ప్రమోదం. ఈ వృత్తి ద్వారా కలిగే ఆనందం ఏమిటి? ఆ కలిగే ఆనందాన్ని మనం ఆనందమయ కోశము అంటున్నారండి. ఇప్పుడు ఇదే విషయమే ఆనందమయ కోశము. ఇలాగా అసలైన ఆత్మను కప్పి ఉంచుతూ ఉన్నాయి. ఇక్కడ చెప్పబోతాడు చూడండి, ఏం చెప్తున్నాడు? సర్వం శూన్యం. సుషుప్తి అవస్థలో అంతా ఏ విషయాలు లేవు. స్వప్నంలో కూడా విషయాలు ఉంటాయి. అక్కడ ఇంద్రియాలు లేవు గనుక మనస్సే తానే సృష్టించుకొని అనుభవాన్ని పొందుతూ ఉంటుంది, సుఖమో దుఃఖమో అన్నది. అందువల్ల విషయాలు లేవు. గాఢ నిద్రలో అజ్ఞానమే విషయం, అజ్ఞానమే ఉంది అక్కడ, ఏం తెలియదు అన్నది. అందువల్ల దాన్ని ఆనందమయ కోశమని అన్నారు. అక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే ఈ ఆనందమయ కోశమే ప్రియ, మోద, ప్రమోదాలుగా ఉంటూ ఉంది. ఇవి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థలో ఉంటాయి ప్రియమోదాలు, మోదం, ప్రమోదం. అయితే గాఢ నిద్రలో అక్కడ ఏమీ లేదు, ఆనందం అయితే ఉంది కానీ ఎందుకు? రెండవది లేదు కనుక. రెండవది ఉంటేనే దుఃఖం, అది లేదు కనుక గాఢ నిద్రలో ఏమీ లేదు కనుక ఆ సుషుప్తి అవస్థను తెలుసుకోలేనటువంటి అజ్ఞానంతో వివేకం నశించిపోయింది మనకు. అక్కడ ఏమీ బయట ప్రపంచం తెలియదు కనుక అలా తెలుసుకోలేకుండా ఉన్నాం ఆ స్వరూపాన్ని. అందుకే అది ఆనందమయ కోశమైంది. అక్కడ ఆనందమే, స్వరూపమే, అయితే తెలియబడ్డుట లేదు, ఎందుకు? అజ్ఞానం ఉంది కనుక. ఈ ఆనందమయ కోశం ఎలా ఉందో చూద్దామండి. ఇంకా వాడు ఏం చెప్తున్నాడు చూడండి, శూన్యవాదాన్ని గురించి చెప్తున్నాడు 84వ శ్లోకంలో. ఆత్మా యతః అంశ సంయుక్త తస్య ఉత్పత్తి వినాశనే నాశ ఉత్పత్త్యః పరే చ ఆదౌ యత్తన్మధ్యేపి అసద్భవేత్. ఆత్మలో అంశములు కలవనుట తప్పు. ముందు భాట్టమతస్థుడు ఈ ఎపిసోడ్ దీనికంటే ముందు ఈ ఆనందమయ కోశాన్ని గురించి వివరిస్తూనే ఆత్మ అన్నది 2 లక్షణాలతో ఉంటుంది. ఒకటేమో జడము, ఇంకొకటి చైతన్యము అని చెప్పాడు వాడు పూర్వమీమాంసకారుడు భాట్టుడు. ఆ విషయంగా వీడు ఇప్పుడు తప్పులు పడుతున్నాడు శూన్యవాది. ఏమని? అది ఏమయ్యా, ఆత్మలో భాగాలు ఉంటాయనుకున్నావా? నువ్వేమన్నావు? మినుగురు పురుగును ఒక ఉదాహరణ ఇచ్చావు. మిరుగును పురుగులో కాసేపు కాంతి చెక్ అంటుంది, మళ్ళీ ఆరిపోతుంది, మళ్ళీ వెలుగుతుంది, మళ్ళీ ఆరిపోతుంది. ఇవంతా ఎక్కడుంది తెలిసినా దాని యొక్క పృష్ఠభాగం, వెనుక భాగం నుంచి వస్తూ ఉంటుంది. ఆ మినుగురు పురుగు ఎగురుతూ ఉంటే వెనక భాగం నుంచి వస్తూ ఉంటుంది అన్నమాట, కాంతి పోవడం రావడం అన్నది. కాబట్టి ఇది దాంతో పోల్చాడు, మినుగురు పురుగుతో పోల్చి చెప్పడం జరిగింది. ఆత్మ అంటే అలాగా ఉంటుంది, కాసేపు జ్ఞానంగా ఉంటుంది, కాసేపు అజ్ఞానంగా ఉంటుంది, రెండు కలిసినదే ఆత్మ. అదే కదా గాఢ నిద్రలో ఉన్నది. ఏమయ్యా అంటే ఆనందంగా నిద్రపోయినానంటాడు, నాకేం తెలియలేదంటాడు. ఈ రెండు ఉన్నదేనయ్యా ఆత్మ అని కదా ముందు భాట్టమతస్థుడు వాడు చెప్పింది. కాబట్టి అది తప్పు అంటున్నాడు ఇప్పుడు వీడు. ఎవరు? బౌద్ధ మాధ్యమికులు, శూన్యవాదులు. ఆత్మలో నువ్వు అన్నట్టు మినుగురు పురుగుతో సమానమైంది కదా ఆత్మ, దానికి భాగములు, అవయవాలు ఉన్నాయి. ఆత్మకు అవయవాలు లేవు. దేనికైతే అవయవములు, పార్ట్స్, అంశములు ఉంటాయో అవంతా ఒకప్పుడు పుడతాయి, ఒకప్పుడు నశిస్తాయి. కొండ ఉందనుకోండి, దానికి కూడా అవయవాలు ఉన్నాయి. కింది భాగం వేరే, మధ్యలో ఉండే భాగం పెద్ద పొట్టలాగా ఉంటుంది, పైన మెడ భాగంగా ఉంటుంది, పైన చిన్న రౌండ్గా ఉంటుంది. ఇవే భాగాలంటే ఏమి? ఇప్పుడు మన శరీరం ఉన్నది, కింద కాళ్ళు ఉంటాయి, పైన చేతులు, చెవులు, కళ్ళు అంతా వేరువేరుగా ఉంటాయి. వీటన్నిటికీ
ఉత్పత్తి వినాశాలు ఉన్నాయి. పండ్లు పుట్టాయి, ఉన్నాయి, పోతాయి పండ్లు, మన దంతములు. ఏమండి, ఇవన్నీ భాగములు. ప్రతిదానికి అంతే. చెట్టు ఉంది, కొమ్మలు, రెమ్మలు, వేళ్ళు, ఎంత భాగాలు. ఆత్మకు అలా లేవయ్యా. అలా ఉంటే అవి ఏమవుతాయి? ఉత్పత్తి కలుగుతాయి, తర్వాత నశిస్తాయి. ఇంకా ఒకటేంటి, దేనికైతే ఈ జన్మ మరణము అంటే పుట్టడము నశించడము అన్న లక్షణాలు ఉంటాయో అవి తమ పుట్టుకకు ముందు, తాము చనిపోయిన తర్వాత ఉండవు. అసత్. ఏదైనా అంతే. కుండ ఉన్నది, కుండ పుట్టక ముందు కుండ లేదు. కుండ చచ్చిపోయింది అంటే నశించిన అంటే పగిలిపోయిన తర్వాత కుండ ఉండదు. ఒక సిద్ధాంతం ఏం చెప్పుకున్నాం? ఏదైతే ఆది అంతములందు ఉండదో, సత్యముగా ఉండదో, అది మధ్యలో కూడా లేనిదే. మధ్యకాలంలో కూడా. దీన్ని ఈ సిద్ధాంతాన్ని ఎవరు కాదన్నారు. ఇప్పుడు కుండ పుట్టకముందు కుండ లేదు, కుండ పగిలిపోయిన తర్వాత కుండ లేదు, కాబట్టి మధ్యలో కూడా కుండ లేదు. ఏంటి భలే ఉంది సిద్ధ, మధ్యలో కుండ లేదా? లేదు. ఎందుకు? ఏదైతే కుండ పుట్టకముందు కుండ లేదో, కుండ పుట్టకముందు ఏముంది? మట్టి ఉంది. కుండ పగిలిపోయిన తర్వాత ఏముంది? మట్టి ఉంది. కాబట్టి మధ్యలో ఉన్నది కూడా మట్టే. మట్టి కంటే వేరుగా కుండ ఉన్నదేమో చూపించు ఒకసారి. ఒక నెక్లెస్ ఉందండి. నెక్లెస్ పుట్టకముందు నెక్లెస్ అది లేదు, బంగారు ఉన్నది, సత్యం బంగారు. నెక్లెస్ విరిగిపోయింది, చచ్చిపోయింది, విరిగిపోయింది. ఇప్పుడు నెక్లెస్ అందదాన్ని, విరిగిపోయింది. అప్పుడు నెక్లెస్ లేదు, అప్పుడు ఉండదు ఏంటి? బంగారే. మధ్యకాలంలో ఈ ఉత్పత్తికి వినాశమునకు మధ్యలో కూడా నెక్లెస్ లేదు అంటుంది శాస్త్రం. ఎందుకు? ఏదైతే ఆది అంతములందు లేదో మధ్యలో కూడా లేదు, లేనిదే. మధ్యలో నువ్వు కూడా ఉన్నదేంటి? సపోజ్ ఆ 3 తులములు అయితే 3 తులముల బంగారే ఉన్నది, 30 గ్రాముల బంగారే ఉన్నది మధ్యలో కూడా. అందువల్లనే 30 గ్రాముల బంగారుకే డబ్బు ఇస్తాడు కానీ నెక్లెస్కి ఎవడు పైసా ఇవ్వడు, అది లేనిది కనుక. సరే, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. దేనికైతే ఉత్పత్తి వినాశాలు ఉంటాయో ఏమండి, అది అసత్. ఉత్పత్తి వినాశాలు ఉండేది అది ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు, కాబట్టి అది అసత్. ఎందుకు? అలాగే కొనసాగదు కదా. కనుక ఉత్పత్తికి ముందు లేదు, నశించిన తర్వాత లేదు, మధ్యలో కూడా లేనిదే. కాబట్టి అది అసత్తు. ఈ సృష్టిలో ఏదైనా సరే అంతా ఇలా ఉన్నటువంటిదే. అంతా కూడా అంతూ పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కాబట్టి మధ్యలో కూడా లేనిదే. పుట్టకముందు లేదు, పోయిన తర్వాత లేదన్నప్పుడు మధ్యలో కూడా లేనిదే కదా. ఇది అతడి వాదన. కాబట్టి ఇది ఆత్మ అన్నది అసత్తు. సృష్టి అంతా కూడా ఇలా ఉంది కనుక ఆత్మ అసత్తే. కానీ మీరన్నట్టు సత్ చిత్ ఆనందం తప్పుది. ఆత్మ శూన్యమే, లేనిదే ఆత్మ. అంతా లేదే, ఏది లేదు ఆ లోకంలో, అంతా శూన్యమే. అంటే శూన్యము నుంచి వచ్చింది, శూన్యంగానే ఉంటుంది, రేపు శూన్యంగానే అయిపోతుంది అంటాడు శూన్యవాది. సరే, ఇంకా ఏం చెప్తాడు 85వ శ్లోకంలో? ఆత్మ అసత్ రూప ఏవ ఆత్మభిన్న వస్తుచయోపి యత్ సర్వం శూన్యం భవేత్ మాధ్యమిక బౌద్ధమత ఏహితే. కనుక వాడు ముందు చెప్పాడు ఏమని? మధ్యలో కూడా అసత్తే కనుక ఆత్మ లేనిది అసత్ రూపమే. ఆత్మ సత్ కాదు, అసత్తే. ఆత్మ అసత్ రూప. ఎందువల్ల? ఆత్మ కంటే భిన్నంగా ఉన్నాయే సమస్త వస్తువులంతా కూడా, సమస్త వస్తు సముదాయం అంతా ఉందే. ఆత్మ కంటే వేరుగా ఉందనుకుంటున్నామే. జగత్తు, జీవులు, ఇవంత వస్తువులు, పదార్థాలన్నీ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? అన్నింటికీ ఉత్పత్తి ఉంది, నాశము ఉన్నది. కనుక ఇవి కూడా ఆత్మ లాగానే ఉన్నాయి, అసత్తుగానే. ఆత్మ అసత్తు కనుకనే ఆ అసత్తైన ఆత్మనే కనుక ఆధారం అన్నిటికీ. ఇవి కూడా అసత్తుగానే ఉన్నాయి. ఇవన్నీ అసత్తుగా ఉన్నాయి కనుకనే ఆత్మ అసత్తు అని చెప్తున్నాం మనం.
ఇవంతా లోకంలో ఏవేవి ఉన్నాయనుకుంటామో ఒక కాలంలో లేవు, ఒక కాలంలో ఉండవు, మధ్యలో కూడా లేనివే. కాబట్టి వీటికి కారణమైనటువంటిది కూడా అది కూడా అసత్తే, శూన్యమే, లేనిదే. కనుక ఆత్మ మరియు వస్తు సముదాయములు అంతా కూడా అసత్ రూపం అవటం వలన శూన్యమే పరతత్వము. ఏదైతే లేదో అదే ఆ పరతత్వం, పరబ్రహ్మ అదే, శూన్యమే పరబ్రహ్మ. ఇలాగా ఆ శూన్యవాది సిద్ధాంతం, బౌద్ధమత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడండి. ఆత్మ అంటే అసత్తు, లేనిది, శూన్యమైనది. పరబ్రహ్మ అంటే పరబ్రహ్మ లేదు. అందుకే దాన్ని నాస్తికవాదం అన్నారు. బౌద్ధమతాన్ని నాస్తికులు లేరు, అంగీకరించరు వాళ్ళు. అంత శూన్యం అంట, అసత్ అంట. ఇప్పుడు చెప్తున్నాడండి, ఖండిస్తున్నాడు ఈ మాధ్యమిక బౌద్ధుల మతాన్ని, ఈ శూన్యవాద సిద్ధాంతాన్ని గ్రంథకర్త ఖండిస్తున్నాడు. నువ్వు చెప్పేది తప్పు అని నిరూపించగలగాల శృతి యుక్తి అనుభవానికి. మొదటి నుంచి అదే కదా చదువుతోంది మన గ్రంథంలో. అలా ఎట్లా చెప్తాడో చూద్దామండి. 86వ శ్లోకంలో శూన్యం సాక్షియుతం నః చేద్రహితం స్వప్రకాశకం ఇతం చేదన్య సాక్షాత్మాన చేత్శూన్యమసిద్ధికం. అయ్యా శూన్యవాది, నువ్వు శూన్యమంతా శూన్యం శూన్యం అంటున్నావు. ఆ శూన్యము అంటే ఏమీ లేనిది, అసత్, దానికి అది సాక్షి సహితముగా చెప్తున్నావా? అంటే దానికి ఒక సాక్షి చూచినవాడు ఏమీ లేదని చెప్తున్నాడా? సాక్షి సహితంగా చెప్తున్నాడా, లేక సాక్షి రహితంగా, సాక్షి లేకుండానే చెప్పబడుతున్నదా? సాక్షి సహితంగా శూన్యమా, లేక సాక్షి రహితంగా శూన్యమా చెప్పండి. అంటే ఆ లేనితనం, ఆ అసత్, ఆ శూన్యవాదాన్ని ఎవడైనా చూసొచ్చి చెప్తున్నాడా, చూడకుండానే చెప్తున్నాడా? అంటే తెలిసి చెప్తున్నాడా, తెలియకుండానే చెప్తున్నాడా? ప్రశ్న వేస్తున్నామండి. ఎందుకని? శూన్యము సాక్షి సహితముగా ఉంటే శూన్యమునకు వేరుగా ఉన్న సాక్షి చైతన్యమే ఆత్మ అవుతుంది. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏదీ లేదు అని అంటున్నావు, ఏదీ లేదంటున్నావు, నువ్వు శూన్యం అంటున్నావు, సత్ కాదు, ఆత్మ లేదంటున్నావు. ఈ లేదు అన్నది ఎవరికైనా తెలిసి వచ్చిందా, తెలిసి రాలేదా? లేదు అని తెలిసి వచ్చింది ఒకడికి అంటావా? అదేనయ్యా, వాడేనయ్యా ఆత్మ. ఏదైతే శూన్యము అని చెబుతున్నదో, ఏ జ్ఞానము ద్వారా అయితే అది శూన్యము అని అంటున్నావో ఆ జ్ఞానమే ఆత్మ. ఎందుకని? మొత్తం శూన్యం అనేటప్పటికీ ఏమీ లేకపోతే, చూచేవాడు తెలుసుకునేవాడు లేకపోతే ఆ వస్తువు ఉన్నట్టు ఎలా లెక్కాచారం? చూడండి, ఏదైనా ఒకటి ఇన్స్టెంట్ కానీ ఏదైనా తెలుసుకునేవాడు ఉంటేనే అది ఉన్నట్టు. సాక్షి ఉంటేనే, అంతేగాని సాక్షి లేకుండా దానిపాటికి అది ఉంది, దానిపాటికి అది ఉంది అని వాదిస్తూ ఉంటారు. తప్పది. ఇప్పుడు సపోజ్ చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకడెవడో రామయ్య ఇంట్లో ఉన్నాడేమో, చూసిరా పోరా అబ్బాయి అన్నాం. వాడు చూచి వాడి ఇంటి దగ్గర పోయి చూచి వచ్చి మనతో చెప్పాడు ఏమని? ఆ రామయ్య ఇంటికి బయట తాళం వేసి ఉంది, వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేరు, రామయ్య లేడు, భీమయ్య లేడు, సోమయ్య లేడు అని చెప్పేశాడండి. అతడు వాళ్ళ ఇంట్లో లేడన్న విషయం ఎలా తెలిసింది? ఎవరు చెప్తేనే. ఎవడు చూడకుండా రామయ్య లేడు అనగలుగుతాడా? లేదా రామయ్య ఉన్నాడు అనగలుగుతాడా ఎవడైనా? చూడండి. కనుక ఓ శూన్యవాది, అడుగుతున్నాడండి శూన్యవాదిని, నువ్వు ఆత్మ అన్నది శూన్యం అని అంటున్నావు, అసత్ అంటున్నావు. అసత్ అని ఎవడికి తెలియబడిందో, అసత్ అని ఎవడికి తెలియబడిందో అదే ఆత్మ. చూసారా? గాఢ నిద్రలో ఏమీ లేదు, నేను హాయిగా నిద్రపోయినాను అని కదా తెలియబడుతోంది.
అక్కడ ఏమీ కొట్లాడుకున్నది లేకపోతే ఏదో గలబా జరిగింది, ఇంకోటి దొంగలు వచ్చి ఎత్తుకోపోయినారు, ఏమైనా సరే గాఢ నిద్రలో రెండవ విషయం ఏది తెలియబడుటలేదు అని ఎవరికైతే తెలియబడి వాడు చెప్తున్నాడో నోటి ద్వారా, ఇప్పుడు మెలక వచ్చిన తర్వాత, అదే ఆత్మ. ఆత్మ అంటే మనిషి కాదండి. ఏ జ్ఞానమైతే తెలుసుకున్నదో, ఏ సాక్షి అయితే చూసి తెలుసుకుంటున్నాడు, అది ఆత్మ. అందుకే ఆత్మను సాక్షి అన్నారండి. ఏదైనా అంతేనండి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తే మీకు విచిత్రంగా అనిపించవచ్చు. మా ఊర్లో మొన్నటి వరకు ఇద్దరు, ఇప్పుడు ఒక ఆమె చనిపోయింది, ఒక ఆమె మాత్రం ఉంది. వాళ్ళిద్దరూ జీవితాంతం ముత్తైదువులేనండి. ఎందుకంటే వాళ్ళ భర్త గారు ఎప్పుడో 40 ఏళ్ల క్రితము, అంటే ఈమె వేరే ఆమె వేరే అనుకోండి, వెళ్ళిపోయారండి. ఇల్లు వదిలేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి రాలేదు, ఎవరికీ కనిపించలేదు. వాళ్ళు కనిపించలేదు, వాళ్ళ శవాలు చనిపోయినారని తెలియబడలేదు. చూడండి. అందువల్ల వాళ్ళని భర్త గారు ఉన్నారా తెలియదు, భర్త గారు లేరా తెలియదు. కాబట్టి అలాగే ముత్తైదువులుగానే ఉండిపోయినారు. ఈ మధ్య కాలంలోనే ఒక ఆమె చనిపోయింది అనుకోండి, ఇంకొక ఆమె ఉంది ముత్తైదుగానే. ఎందుకు? భర్త చనిపోయినాడానికి ఆధారం ఏమిటి అంటే మీరు అనొచ్చు, ఉన్నాడనడానికి ఆధారం ఏమిటని. ఏమండి, అదే అంటే ఉన్నాడన్నా లేడన్నా కూడా సాక్షి కావాలి. అయితే ఉన్నాడు అనే ఉద్దేశంతోనే కానీ ముత్తైదుగా పెట్టడం, సరిపోయింది తెలియకుండానే ఎట్లా చెప్తారు చెప్పండి. కాబట్టి సాక్షి చాలా అవసరం. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు శూన్యం అంటున్నావు కదా, ఓ శూన్యవాది, ఆ శూన్యాన్ని తెలుసుకునేటువంటి సాక్షి ఉన్నాడు కదా, వాడేనా ఆత్మ. శూన్యం కాదు ఆత్మ. ఎక్కడున్నాడు? ఎక్కడైతే నువ్వు శూన్యం అంటున్నావో అక్కడే సాక్షి ఉన్నాడు. సాక్షి అంటే ఎక్కడ దూరంగా ఉండడు. సాక్షి అనేవాడు దూరంగా ఉండడు. ఎక్కడ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే అక్కడ చూసినప్పుడు వాడే సాక్షి. ఇప్పుడు ఆ శరీరం చనిపోయి అడవిలో ఏదో పినికి పడి ఉంది, ఒకడెవడో చూశాడు, వాడే సాక్షి. అంటే అర్థం ఏమిటి? ఎక్కడ శవం ఉందో అక్కడ వీడు కూడా ఉండాలి కదా. కనుక శూన్యం కాదు ఆత్మ. శూన్యమును తెలుసుకునేదేదో అది ఆత్మ. సరే, ఈ ప్రశ్న పోయింది. ఈ రెండవది, సాక్షి రహితం అంటావా? సాక్షి లేడు అన్నావు అడుగో. సాక్షి లేడు అంటే ఇంకా ప్రమాణం లేదు. నువ్వు ఆత్మ శూన్యం అనేది చెల్లదు. ఎవరు చెప్పినాడు? సాక్షి లేకపోతే అది శూన్యం అని చెప్పడానికి ఎలా అవుతుంది? ఉండాలేమో వాళ్ళ ఇంట్లో, ఎవరు చూసిన వాళ్ళు లేడు. రామ ఇంట్లో ఉండాలేమో మనుషులు, ఎవరు చూసి చెప్పింటే కదా. కనుక నీ శూన్యవాదమే చెల్లదు. ఎందుకు? సాక్షి రహితం అంటివా, శూన్యం అన్న మాటే చెల్లదు. సాక్షి సహితం అన్నావా, సాక్షి ఆత్మ కానీ శూన్యం ఆత్మ కాదు. పో, మీ మతవాదమే శుద్ధ తప్పు. తర్వాత ఇంకా 87లో ఖండన చేస్తున్నాడు. స్వయం ప్రకాశకం శూన్యం ఇతి చేత్ బ్రహ్మణో భవేత్ నామాంతరం సమాప్నోతి శూన్యం నూనకి శూన్యత. కాదయ్యా, దానికి సాక్షి అవసరం లేదు. దానికి సాక్షి అవసరం లేదు. స్వయం ప్రకాశకం. ఇప్పుడు గాఢంధకారం అని చీకటండి. దీపం ఉంటేనే ఆ వస్తువులు తెలియబడుతున్నాయి. ఆ వస్తువులన్నీ తెలియబడుతున్నాయి, ఆ రూమ్లో ఉన్న వస్తువులు. ఇప్పుడు దీపాన్ని తెలుసుకునేది మళ్ళీ ఇంకొక దీపం అవసరమా? కాదు. ఎందుకు? దీపము తనను తాను ఉన్నట్టు తెలుపుతూ అన్నిటినీ తెలుసుకుంటోంది. అవును కదా, అంతే కదండి. అటువంటి పరిస్థితుల్లో దీపాన్ని తెలుసుకోవడానికి ఇంకొకటి ఏం అవసరం? అలాగే ఆత్మ అన్నది తనను తాను తెలుసుకుంటూ అన్నిటినీ తెలుసుకుంటుంది. ఆత్మను తెలుసుకోవడానికి ఇంకొకటి అవసరం లేదు. అందువల్ల దాన్నే స్వయం ప్రకాశకం అన్నారు. ఏమండి, ఇప్పుడు పొద్దున్నే సూర్యుడు మొలిచాడు, సూర్యుడు స్వయం ప్రకాశం అంటారు. ఎందుకు? చంద్రుడైతే పరప్రకాశం. సూర్యుని వెలుతురు చంద్రుని పైన పడి మనకు ఆ వెన్నెల వస్తున్నదంటే, కాంతి వస్తున్నది కనుక అది పరప్రకాశం. సూర్యుడు స్వయం ప్రకాశకం.
ఇప్పుడు ఆ సూర్యుడు వచ్చినాడా లేదా అని టార్చ్ లైట్ వేసి చూద్దామా? చూడాల్సిన అవసరం లేదు. కనుక ఏమండి, ఈ శూన్యం ఉన్నది ఉందే, నువ్వేమన్నావు? సాక్షి ఉంటే కదా తెలియబడుతుంది అంటున్నావు. నో, దానికి అది ఎటువంటి విషయాలు లేవు దానికి, అది స్వయం ప్రకాశకము అన్నావనుకో. ఒకవేళ నేను వాదించేది విని నేనేమన్నాను ఇంతవరకు? అయ్యా సాక్షి లేకపోతే నీ వాదన ఎలా చెల్లుతుంది అన్నాను కదా. అయ్యా సాక్షి ఏం అవసరం? ఆ శూన్యమేనయ్యా ఆత్మ. ఆ శూన్యము స్వయం ప్రకాశకం. ఏది స్వయం ప్రకాశకం? ఆత్మ కాదు, శూన్యం. ఉన్నది కాదు, స్వయం ప్రకాశకం. లేనిది. చూడండి ఎలా వాదనం. ఎటువంటి విషయాలు లేనిది అది స్వయం ప్రకాశం అని అంటావనుకో నువ్వు. ఎప్పుడైతే లేనిది స్వయం ప్రకాశకం అని అన్నావో, స్వయం ప్రకాశమైనది పరబ్రహ్మ లేక ఆత్మ. నువ్వేమంటున్నావు ఇప్పుడు? శూన్యము స్వయం ప్రకాశకం అని అంటే ఆత్మకు శూన్యం అనేది కూడా రెండవ పేరు కూర్చుంటుంది. అప్పుడు ఆత్మకు ఎన్నో లక్షణాలు చెప్పాము మనం. సత్, చిత్, ఆనందము, సర్వజ్ఞత్వము, సర్వాత్మకత్వము, శుద్ధము, బుద్ధము, ఎన్నో. అప్పుడు శూన్యం అనేది కూడా ఆత్మకు ఇంకొక లక్షణము, ఇంకొక పేరు కూర్చుంటుంది. కానీ శూన్యం అన్నది ఆత్మ కంటే వేరుగా ఉండడానికి వెళ్ళేది అప్పుడు. అంతే కదా. శూన్యం స్వయం ప్రకాశం అంటే నువ్వు శూన్యం ఎలా స్వయం ప్రకాశం అవుతుంది? అంతేకాకుండా శూన్యమే ఆత్మ, అది స్వయం ప్రకాశకం అని నువ్వు అంటే ఏమండి, అది మాట చెల్లదు. ఎందుకు? బ్రహ్మమునకే శూన్యం అనేది ఇంకో పేరే కూర్చుంటుంది. ఎప్పుడైతే అలా అయిందో ఈ శూన్యవాదమే లేకుండా పోతుంది. ఎందుకో? శూన్యం స్వయం ప్రకాశకం అనే మాట వచ్చింది అంటే, స్వయం ప్రకాశకం అంటే ఏంటి? తనను తాను తెలుసుకుంటూ ఇతరమును తెలుసుకునేది. అది శూన్యం ఎలా అవుతుంది? ఇప్పుడు తెలుసుకునేది ఒకటి ఉంది అంటే అది జ్ఞానం అనుకుందాం. జ్ఞానం అన్నది ఉన్నదే కదండి, ఆ తెలుసుకునే లక్షణం ఉన్నదే. కాబట్టి శూన్యం ఎలా అవుతుంది? కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారేమో చూడండి. కాబట్టి ఆత్మ శూన్యం అన్నది చెల్లదు. కాబట్టి శూన్యవాదము అంగీకరింపతగినది కాదు. సరే, ఇప్పుడు నీకు ప్రమాణం కావాలన్నా ఉపనిషత్తు ఏం చెప్తున్నదో చెప్తా చూడు. ఉపనిషత్ ప్రమాణం, శృతి ప్రమాణం. అసన్నేవ స భవతి అసత్ బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనంతతో విదుః. ఎవడైతే బ్రహ్మము అసత్ అన్నాడో, చూడండి, ఎవడైనా బ్రహ్మ అన్నది లేనే లేదు, అది అసత్ పదార్థం అన్నాడు అనుకోండి, సత్ కాదు అది, అసత్ అన్నాడు అనుకోండి, లేదా అచిత్ అన్నాడు అనుకోండి, లేదా దుఃఖం అన్నాడు అనుకోండి. బ్రహ్మ లక్షణాలు ఏంటి? సత్యచితానందం కదా. అలా కాకుండా ఎవడైతే అసత్ అన్నాడు అనుకో, అంటే లేనిది అని. అసత్ అంటే లేనిది, ఉనికి లేనిది, అంటే ఉండుట అనే లక్షణం లేనిది అన్నాడు అనుకోండి, వాడే అసత్ అవుతున్నాడు అంటోంది ఉపనిషత్. ఎవడైతే పరబ్రహ్మ అసత్ అని అంటాడో వాడు అసత్ అయిపోతున్నాడంట. ఏంటి దీని అర్థం? అసలు బ్రహ్మం అంటే ఏంటండి? బ్రహ్మం అంటే ప్రజ్ఞానం, జ్ఞానం. ఏమండి, ఆ ప్రజ్ఞానం ఎవరు? నేనే కదా ప్రజ్ఞానం. నా దగ్గరే ఈ లౌకిక జ్ఞానం ఉన్నది, ఇంద్రియ జ్ఞానం ఉన్నది, మనోజ్ఞానం ఉన్నది, బుద్ధి అనే జ్ఞానం. ఈ అన్ని జ్ఞానాలకు అధిష్టానమైంది నా దగ్గరే నేనుగానే ఉన్నది కదా. కాబట్టి ప్రజ్ఞానం ఏంటి? నేనే. అందుకే ప్రజ్ఞానం నేనే. ప్రజ్ఞానం ఏంటి? బ్రహ్మ. ఆ బ్రహ్మ ఎవరు? అహం బ్రహ్మాస్మి. నేనే కదండి బ్రహ్మ. ఇప్పుడు నేను బ్రహ్మ, నేనేమంటున్నాను? బ్రహ్మన అసత్ అన్నాను అనుకో, నేను జ్ఞానం ఉండి ఇది అసత్ అంటున్నానా? జ్ఞానం లేక అసత్ అంటున్నాను. నేను జ్ఞానంగా ఉండి నా మనస్సు ప్లస్ నోటి ద్వారా ఆత్మ అసత్ అనాలి కదండి. నేను మీతో మాట్లాడుతూ నా నోట్లో నాలుక లేదన్నాను అనుకోండి, ఏమండి సరిపడుతుందా? మీతో మాట్లాడుతూ నా నోట్లో నాలుక లేదు అన్నాను అనుకో, కుదురుతుందా?
కుదరదు. కాబట్టి నేను మీకు ఇది అసత్తు అంటున్నానంటే నాకు జ్ఞానం ఉండి తీరాలి కదండి ముందే. అందువల్ల ఎవడైతే బ్రహ్మ అసత్ అన్నాడో వాడే లేడు, అసలు వాడు లేడు. వాడు ఉంటే వాడు మాట్లాడుతూ వాడి జ్ఞానంతో ఉంటూ జ్ఞానం లేదంటాడు ఏంటండి? కాబట్టి వాడు అసత్, వాడే అసత్, లేడు వాడు లేడు, అసలు ఆ మాట అనడం కుదరదు, లేడు. తర్వాత ఎవడైతే బ్రహ్మము సత్ అని చెప్తున్నాడో, బ్రహ్మం ఉన్నది అని చెప్తున్నాడో వాడే బ్రహ్మము. ఎవడైతే బ్రహ్మం ఉన్నది అంటున్నాడో అంటే ఏమిటి అర్థం? బ్రహ్మము ఉన్నట్టు వాడికి తెలిసింది ఒకడికి, వాడే బ్రహ్మం. బ్రహ్మం ఉన్నట్టు వాడికి తెలిసిందంటే బ్రహ్మగారు పైన ఎక్కడో సత్యలోకంలో కూర్చొని 4 తలకాయలు పెట్టుకొని తామర పువ్వులో కూర్చొని, లేకపోతే విష్ణువు గారి బొడ్డులో కూర్చొని, ఆయన బొడ్డులో కూర్చొని పక్కన సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే అలా కాదు కదా. ఇక్కడ బ్రహ్మం అంటే ఏంటి? ప్రజ్ఞానం, అది ఆత్మ. ఎవడైతే బ్రహ్మం ఉన్నది అని తెలుసుకుంటున్నాడో వాడే బ్రహ్మము. బ్రహ్మవిత్ బ్రహ్మయేవ భవతి. బ్రహ్మను తెలుసుకున్నవాడు అంటే అర్థం బ్రహ్మను అక్కడున్నాడని కాదు, బ్రహ్మమును నేనే అని తెలుసుకున్నవాడు. బ్రహ్మమును నేనే అంటేనే మళ్ళీ బ్రహ్మ 4 ఇవి ఆలోచించకూడదు కాళ్ళు తలకాయలతో. బ్రహ్మం అంటే ఏంటి? జ్ఞానం, ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానం నాకు ఉంది. మనం చదువుకోండిలే వేదాంత పంచదశలో మహావాక్య ప్రకరణంలో బాగా చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు అందరి దగ్గర ఉన్నది జ్ఞానం, నా దగ్గర కూడా జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానమేనయ్య బ్రహ్మ, కాబట్టి నేను బ్రహ్మనే అన్నాడు అక్కడ మహావాక్య ప్రకరణంలో. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నా జ్ఞానం లేదా? నాకు జ్ఞానం లేకపోతే ఈ మనసు బుద్ధి ఇవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి జ్ఞానవంతముగా? కాబట్టి నేనే బ్రహ్మ. కాబట్టి బ్రహ్మను తెలుసుకున్నవాడు అంటే అర్థం ఏమిటి? ఇంతవరకు తెలుసుకోలే నువ్వు బ్రహ్మను. బ్రహ్మ అంటే ఏంటో అక్కడెక్కడో చూసావు, పైన ఆలోకాల్లో చూసావు. బ్రహ్మము నువ్వేనయ్యా, ఆత్మ అన్నారు దాన్ని. ఆ బ్రహ్మనే ఆత్మ అన్నారు, నీవే. కాబట్టి బ్రహ్మ అంటే ఏంటో తెలిసి వస్తే వాడే బ్రహ్మము. చూసారండి, ఇది చెప్తున్నది ఉపనిషత్. కాబట్టి లేనిది కాదు బ్రహ్మ, పరమాత్మ. లేనిది కాదు ఆత్మ, అది సత్, అసత్ కాదు. శూన్యవాది అతను చెప్పేది చాలా పొరపాటు. కనుక శూన్యవాదాన్ని ఇక్కడ కొట్టివేయడం జరిగింది. అంటే ఏంటి శూన్యవాదాన్ని కొట్టేశాడంటే అన్నమయ కోశాన్ని తీసివేయడం జరిగింది. అన్నమయ కోశం ఆత్మ కాదు. ఇప్పుడు తెలిసిపోయింది మనకు. మనం ఎలాగ భావన చేయాలి? ఇప్పుడు ఏమండి, మనం సాధనలో మనం ఎలా మననము నిధిధ్యాసన చేయాలి? చూడండి, ఒకసారి మనం ఆలోచిద్దాం. వర్షాకాలంలో మేఘాలు వస్తూ ఉన్నాయండి, తర్వాత పోతూ ఉన్నాయి, వాన పడుతుంది పోతుంది కదా. అలాగే ఈ ఆనందమయ కోశం అన్నది కూడా కొంతకాలం ఉంటుంది పోతుందండి. ఒక వస్తువు ఇష్ట వస్తువు వచ్చినప్పుడేమో ప్రియము మోదము ప్రమోదం కలుగుతున్నది మెలకువలో, నిద్రపోయినప్పుడేమో ఆనందం కలుగుతున్నది. ఇవన్నీ కూడా కాసేపే, శాశ్వతానందంగా కనిపించడంలే. కాబట్టి ఈ ఆనందమయ కోశం క్షణికం. ఈ ఆనందమయ కోశం అన్నది ఆత్మ కావడానికి వీలు లేదు. ఎందుకు? అది క్షణమే ఉండిపోతే పోయేది ఎట్లా అవుతుంది? ఎప్పటికీ ఉండేది కదా కావాలా. ఎప్పటికీ ఉండేదంటే ఏంది? ఎప్పటికీ ఉండున్నది సత్, త్రికాలాబాధిత 3 కాలాల్లో ఉండున్నది, నశింపు లేనిది ఏదో అది ఆత్మ, అది నేను. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ నేను ఆనందమయ కోశాన్ని కాదు, ఇది క్షణం. కాబట్టి గాఢ నిద్రావస్థలో ఆనంద స్వరూపంతో అజ్ఞానంతో ఉన్నది అది కాదు ఆత్మ. దాన్ని తెలుసుకునే ప్రజ్ఞానం ఆత్మ. కాబట్టి అదే క్షణికం. ఈ ఆనందమయ కోసం క్షణికం. బట్ నేను అంటే నేను అనబడే ఆత్మ ఎటువంటిది? సర్వదా, ఆల్వేస్, ఎల్లప్పటికీ సత్ రూపుణ్ణి. ఎప్పటికీ ఉన్నా నేను. సత్ అంటే 3 కాలాల్లో ఉన్నా, ఎప్పటికీ ఉన్నా. బాల్యంలో ఉన్నాను, చూడండి, బాల్యం పోయింది, నేనున్నాను. కౌమారంలో ఉన్నా, హై స్కూల్కి వెళ్ళా, ఆ హై స్కూల్ చదువు అయిపోయింది, అది పోయింది, నేనున్నాను. ఉద్యోగం వచ్చింది, ఒక ఉద్యోగిగా ఉన్నా,
అది కాస్త అది పోయింది, రిటైర్డ్ అయిపోయింది. టైర్డ్ అయ్యేటప్పటికి, కలిసిపోయేటప్పటికి, అయ్యా బాబు నువ్వు రీటైర్ కాపో అన్నారు గవర్నమెంట్ వాళ్ళు నన్ను. చెప్పి టైర్డ్ అయినాడు కనుక నువ్వు మళ్ళీ రీటైర్డ్ కాపో ఇంట్లో కూర్చొని అని పంపించేశారు. కాబట్టి నేను ఉద్యోగి అయినాను, పోయింది, నేనున్నాను. ముసలివాడిని అయినాను, ఇది కూడా పోతుంది, నేను ఉంటాను. ఎందుకు? గడిచిన దాన్ని బట్టి. కనుక నేను సత్రూపుణ్ణి. అంతేకాదయ్యా బాబు, ఉండే ప్రపంచం అంటే 3 అవస్థలే అనుకో. నిన్న జాగ్రత్త అవస్థ వచ్చింది, పోయింది, నేనున్నా. రాత్రి కళ వచ్చింది, కళ పోయింది, నేనున్నా. గాఢ నిద్ర వచ్చింది, కాస్త పోయింది, నేనున్నా. ఈ 3 ఎవరు అవస్థలు పడుతున్నాయి? 3 అవస్థల్లో ఉండాల్సిందే. ఈ 3 కష్టపడుతూ ఉన్నా, నేనున్నా 3. నేను నశించలేదే. కాబట్టి నేను సత్వరూపుణ్ణి, అసత్ కాదు. నేను క్షణం ఉండిపోయేవాడిని, నేను ఎందుకు అవుతానయ్యా? కనుక నేను నిత్యుణ్ణి. ఈ భావాలు రావాలండి మనకు. ఈ కారణాన్ని బట్టి ఆనందమయ కోశం నేను కాదు. ఇంకా అంతేకాదు బాబు, ఈ ఆనందమయ కోశం అంటున్నామే, ఇది దేనికి సంబంధించింది? కారణ శరీరానికి సంబంధించింది. స్థూల శరీరానికి సంబంధించిందేమో అన్నమయ కోశం, సూక్ష్మ శరీరానికి సంబంధించినవి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు. కారణ శరీరానికి సంబంధించింది అన్నమయ కోశం. కదా, నేను కాదు. నేనెవరు? ఆ అన్నమయ కోశాన్ని ఆ ఆనందమయ కోశాన్ని తెలుసుకుండే ఆత్మను నేను. పగలంతా కూడా, పగలు ఎన్నో రకాల ప్రియమోద ప్రమోదాల ఉర్తులతో మనసులో చెలరేగుతూ ఉంటే, ఆనందాన్నో దుఃఖాన్నో పొందుతూ తెలుసుకుంటూ ఉన్న, వీటి వల్ల ఆనందం కలిగింది, వీటి వల్ల దుఃఖం కలిగింది, వీటి వల్ల ప్రమోదం కలిగింది, వీటి వల్ల మోదం కలిగింది అని తెలుసుకుంటూ ఉన్నా. కళలో కూడా అబ్బో హెలికాప్టర్ మా ఇంట్లోనే ఉందండి. అబ్బా ఆనందపడిపోతున్నా, ప్రియం ఆ హెలికాప్టర్లో కూర్చొని నేను పోతున్నా, ప్రమోదం వచ్చేసింది నాకు బ్రహ్మాండంగా. ఈ లోపల ఎవరో పెరుక్కున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి, నీకెక్కడదయ్యా హెలికాప్టర్, నువ్వు ఎట్లా కొన్నావు? ఈడీ రైడింగ్ పో, దుఃఖం వచ్చేసింది. వీటన్నిటి తెలుసుకునేటువంటి వాడిని కదా నేను. కాబట్టి నేను ఆత్మను, ఆనందమయ కోశాన్ని కాను. ఆనందమయ కోశం కంటే నేను ఎట్లా ఉన్నాను? వేరుగా ఉన్నాను. కాబట్టి నేను ఆనందమయ కోశాన్ని కాదు. ఈ విషయాన్ని, ఆనందమయ కోశాన్ని నేను అవును అనడానికి ఏ ఆధారము లేదండి. ఇది చెప్పడం జరిగింది. చెప్పి చివరికి ముగింపు చేయబోతున్నారండి. చివరిలో 88వ శ్లోకం చెప్తున్నాడు. ఏంటంటే, పృథక్ ఆత్మ పంచకోశ ఇతి మత్వా విమోహితాః నతే విందంతి తం పంచకోశాతీతం పరాత్పరం. ఇలాగా అంటే ఇంతవరకు మొదటి నుంచి కూడా చివరికి వచ్చేసాం 88వ శ్లోకానికి. ఈ అధ్యాయంలో ఉన్నవి మొత్తం 90-91 శ్లోకాలు అంత మాత్రమే. 90 శ్లోకాలు అనుకుంటే 88కి వచ్చేసాం. ఇక్కడ చెప్తున్నాడు, పృథక్ ఆత్మ పంచకోశ పృథక్ ఆత్మ. ఈ పంచకోశముల కంటే ఏవి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్నాయి కదా, దీనికంటే వేరైనది పృథక్ అంటే సపరేట్ అయినది ఆత్మ. అయితే ఏమైపోయింది ఇప్పుడు? విమోహితాః, మోహంలో, అది కూడా మోహం అంటే అజ్ఞానం, విమోహం డబుల్, గొప్ప మోహంలో పడిపోయి వీళ్ళంతా కూడా ఎవరు మొదటి నుంచి చెప్పుకుంటే చార్వాకులు, హిరణ్యగర్భ ఉపాసకులు, నారద పంచరాత్రులు, బౌద్ధులు, భట్టమతవాదులు, ఈ మాధ్యమిక బౌద్ధులు, శూన్యవాదం చెప్పినారు. ఇప్పుడే వీళ్ళంతా కూడా ఆ అజ్ఞానములో ఆ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్నాయి, వాటిలనే ఆత్మగా చెప్పుకున్నారండి.
అవే ఆత్మ అని. కనుక తప్పు. మొట్టమొదట చూసాం కదా మనం స్థూల శరీరాన్ని. వాడు చార్వాకుడు ఎంత గొప్పగా చెప్పాడో. ఆ చార్వాకుడు స్థూల శరీరమే ఆత్మ అన్నటువంటి విషయాన్ని చాలా గొప్పగా చెప్పాడు కదండి. కాబట్టి అలాగే ఒక్కొక్కడు ప్రాణమయ కోశమే ఆత్మ అంటాడు. ఇదంతా వాళ్ళ అజ్ఞానం చేత, ఆ అజ్ఞానం ద్వారా ఇది కరెక్ట్ అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అదంతా తప్పు, ఈ కోశాలు ఆత్మ కాదు అని చెప్పడం జరిగింది. సరేనండి, అయిపోయి వచ్చినా కూడా 3వ తరంగం చాలా గొప్పది. ఎందుకంటే ఆత్మను తెలుసుకోవాలంటే మనకు ముఖ్యమైనవి 2 విధానాలు ఉన్నాయండి. 2 లేక 3 చెప్పచ్చు. ఆత్మ పంచకోశాతీత, పంచకోశముల కంటే వేరైనది. అవస్థాత్రయ వ్యతిరిక్త, 3 అవస్థలు పడుతున్నాం రోజు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల కంటే వేరైనది. శరీరత్రయ విలక్షణ, 3 శరీరాలు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 3 కంటే కూడా విలక్షణమైనది. ఇది కదా సిద్ధాంతం. ఇప్పుడు వీటిల్లో ముఖ్యంగా వేదాల్లో ఉన్న ఉపనిషత్తుల్లో ముఖ్యమైనటువంటివి దశోపనిషత్తులు అనుకుంటే, ఆ దశోపనిషత్తుల వాటిల్లోని తైత్రీయ ఉపనిషత్తులో ఈ పంచకోశాలను గురించినటువంటి వివరణ అద్భుతంగా ఉన్నదండి. అధ్యారోప అపవాదం, ఒక్కొక్కటి ఆత్మ అని చెప్తూ వస్తాడు. ఈ స్థూల శరీరమే ఆత్మ అంటాడు, అన్నమయ కోశమే ఆత్మ అంటాడు, మళ్ళీ కాదంటాడు. ప్రాణమయ కోశమే అంటాడు, మళ్ళీ కాదని తీసేసుకుంటూ పోతాడు. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో కూడా ఇంద్ర విరోచన సంవాదం, ఇంద్రుడు విరోచనుడు, వాడే చార్వాక మతాన్ని పెట్టినవాడు విరోచనుడు. వీళ్ళిద్దరూ బ్రహ్మగారి దగ్గరికి పోతారు ఆత్మవిద్యను తెలుసుకోవడం కోసం. అక్కడ ఆయన బోధిస్తాడు ఇదే విధానంలో అధ్యారోప అపవాదం. ఒక్కొక్క కోశము ఉందంటూ చెబుతూ చివరికి విచారణ చేస్తూ ఆత్మను పట్టుకుంటారు. ఎలాగా? నిషేధావధి సాక్షి, ఒక్కొక్క దాన్ని నిషేధిస్తూ తీసేస్తూ పోతే అక్కడ సాక్షి, ఈ అన్నింటినీ తెలుసుకునేది ఏదో అది మిగులుతుంది, అది ఆత్మ. కాబట్టి ఆత్మ లేక బ్రహ్మను తెలుసుకోవాలి అంటే ఉపనిషత్తు ప్రమాణం కూడా ఉన్నది మనకు. ఊరికి నేను చెప్పుకోవడం కాదండి, ఏదో భగవద్గీతలాగా రామగీతలాగా కాదు. వాటిల్లో ఏమీ కనపడదు మీకు. రోజు అదే చెప్తూ ఉంటారు చాలామంది. మేము గీతా సంఘం వాళ్ళండి, రోజు పారాయణం చేస్తాం, మంచిదే. ఇలాగా వస్తుందేమో చెప్పండి ఒకసారి. ఇప్పుడు కూడా మనకు ఈ 5 కోశాల విషయంగా మనం కూడా చెప్పుకున్నాము. అయితే గందరగోళంగా చెప్పుకున్నాం ఈ అధ్యాయం అంతా కూడా, వాడు చేయడం వీడు చేయడం. ఇప్పుడు ఒక్కసారి అంతా కాకుండా ఈ అన్నమయ కోశం నేను కాదు, ఎందుకు కాదు, ప్రాణమయ కోశం నేను కాదు, ఎందుకు కాదు, ఇలాగా సంక్షిప్తముగా ఒక్కసారి మళ్ళీ మనం సంగ్రహంగా మనన రూపేణ చెప్పుకుందాం. ఇవి ఎందుకు ఎంత ముఖ్యమంటే ఇది ఆత్మను అలాగా బయట పెట్టేస్తుంది. అందువల్లనే సన్యాసం ఇచ్చేటప్పుడు ఒక వ్యక్తికి సన్యాసం ఇస్తున్నారనుకుంటే, ఒక బ్రహ్మచారికి, అప్పుడు ఒక హోమం చేస్తారు, యజ్ఞం, హోమం. దాని పేరు విరజా హోమం. అంటే రజోగుణం పోవాలి. రజోగుణమే కదండి విక్షేపానికి కారణం. తమోగుణం అంటే అజ్ఞానం, లేక భ్రాంతి, లేదా అధ్యాస, ఏదో అందాం. అందువల్ల అక్కడ విరజా హోమంలో ఒక మంత్రం ఉంది. ఓం అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాస స్వాహ అంటూ నెయ్యి పోస్తారు. అంటే ఏంటంటే నాకు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ శరీరమే. మే అంటే మేకని కాదు, అక్కడ మే అంటే నాకు. ఈ 5 శరీరాలు కప్పబడి ఉన్నట్టుగా ఉన్నది. ఇవంతా శుద్ధ్యంతాం, ఎండ్ వరకు శుద్ధి అయిపోవాలి. ఇవి శుద్ధి పడిపోవాలి. ఇప్పుడు మురికి బట్టి ఉన్నాయి. వాస్తవానికి ఆత్మేనండి ఇవంతా కూడాను. రెండవది ఏడుంది? ఉన్నది ఒకటే ఒక ఆత్మ అయినప్పుడు, ఉన్నది ఒకటే ఆత్మ అయినప్పుడు రెండవది ఏముంది? ఉన్నాయని మనం కల్పించుకున్నాం. ఇప్పుడు కొంప తీసి అది వచ్చింది సావు. ఇంతసేపు వేదాంతం అంతా తమాష ఏంటంటే, అద్వైతం అంతా
అద్వైతమే కాదండి, వేదాంతం, వేదాలు, ఉపనిషత్తులు కూడా ఉన్నాయని చెప్పి తీసేయడం. ఇప్పుడు మనం ఉన్నాయి అనుకుంటున్నాం కనుక ఇదంతా ఈ శరీరమే నేనన్నా, ఈ ప్రాణమే నేనన్నా, ఈ మనస్సే అన్నా. కాబట్టి ఇవన్నిటి ఏం చేయాలి? ఇప్పుడు శుద్ధి చేయాలి. అలాగే ఇంకా ఒక మంత్రం ఉంది. ఓం వాంగమనః ప్రాణ చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణ రేతో బుద్ధ్యాగూత సంకల్పామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప భూయాస స్వాహ. అలాగా ఉంది. కాబట్టి మనం కూడా ఈ 5 కోశములను గురించినటువంటి విచారణను ఏమండి సంక్షిప్తముగా గుర్తు చేసుకుందాం. ఇప్పుడు ముందుది స్థూల శరీరం, ఇది అన్నమయ కోశం. అన్నమయ కోశం ఆత్మ అవునా అంటే నేనేనా? ఆత్మ అంటే ఇది నేను సత్యమా? ఆత్మనా? చూద్దాం. దేహోయమన్న భవనోన్నమయస్తు కోశ చాన్నేన జీవతి వినశ్యతి తద్విహీన త్వక్ చర్మ మాంస రుధిరాస్తి పురీష రాశి న అయం స్వయం భవితుమర్హతి నిత్యశుద్ధ. చూడండి, ఈ స్థూల శరీరం ఉన్నది ఇదే కదా అన్నమయ కోశం. ఎట్లొచ్చింది? అన్నము వాళ్ళ ఆహారంతో పుట్టిందండి. తల్లిదండ్రి తిన్న ఆహారంతో, అన్నము చేతనే పోషించబడుతుంది. మనం ఆహారం చేతనే ప్రతి ప్రాణి శరీరం. ఆహారం లేకపోతే ఏం చస్తుంది. కనుక ఇదంతా ఆత్మ వికార, ఇదంతా ఎట్లా ఉంది? ఆహార వికారం, అన్న వికారమైన రూపం. ఇప్పుడు దిబ్బలో ఎరువు దిబ్బండి, రోజు ఊడ్చిందంతా పెట్టిన పేడ, పశువుల పేడ అంతా వేస్తూ వస్తే పెద్దగా పెరిగిందంట. మళ్ళీ పొలానికి తీసుకుపోయేటప్పుడు తీస్తూ పోతే తరిగింది. అలాగే చిన్నప్పటి నుంచి పాల నుంచి స్టార్ట్ చేసి అన్నము రొట్టెలు అంతా వేసి ఈ దెబ్బగా పెంచాము. చివరికి తీసేస్తూ పోతాం అన్నమాట. ఇంకా ఈ పొలానికి పోయినట్టు శరీరంలోంచి వృద్ధాప్యం వస్తానే అన్నీ డౌన్ అయిపోయి పటక్కని పోతుంది. ఒకప్పుడు ఖాళీ అయిపోయింది. కాబట్టి ఆహారం లేకపోతే చేస్తుంది. ఇది ఎలా ఉంది? అన్నవికారం ఆత్మకు ఒక కప్పులాగా ఆచ్ఛాదన, ఒక దుప్పటి అని చెప్పుకుంటమే అలా ఉంది. ఇది ఎటువంటిది? త్వక్ చర్మ మాంస రక్త అస్థి అంటే ఎముకలు, పురీషం, ఈ సముదాయం, ఈ గుంపు అన్నమాట. ఇది ఈ సముదాయము ఏమండి ఆత్మ అవుతుందా? ఆత్మ అంటే ఏంటి? నిత్య శుద్ధం. మరి ఇది ఎలా ఉంది? ఇది అనిత్యము, అశుద్ధము, అన్నిటి యొక్క సముదాయం, అన్నిటి యొక్క కాంబినేషన్. ఇది పొద్దున్నే ఇడ్లీ, చట్నీ, సాంబార్, వడ కాంబినేషన్ చూడండి కడుపులోకి. మధ్యాహ్నం అన్నము, ఊరగాయ, పచ్చడి, సాంబార్, తాళింపు, లేదా రసము, పెరుగు అంతా ఇదో కాంబినేషన్. ఇదంతా శరీరం పోయి రక్తంలోకి. ఏ విటమిన్, బి విటమిన్, B1, B12, B6 ఇలా అంటామన్నీ అన్నిటి కాంబినేషను. కాళ్ళు, చేతులు, ముక్కు ఇదంతా ఇలా ఉంది. అశుద్ధముగా ఉన్నది ఇది ఆత్మ ఎలా అవుతుందండి? ఇది ఆత్మ అవును అని చెప్పడానికి వీలుందా? ఈ స్థూల శరీరం అన్నమయ కోశంగా ఉన్నదే, ఇది ఆత్మ అనడానికి వీలే లేదు. ఎందుకని? ఇది నశిస్తుంది. పుట్టింది, పెరిగింది, నశిస్తుంది చివరికి. కనుక ఇది ఆత్మ కాదు. ఆత్మ అన్నది ఎప్పటికీ ఉంటుంది, నశించదు. కనుక ఈ శరీరం ఆత్మ కాదు. అయితే ఈ శరీరం ఆత్మ కాకపోతే ఎలా ఉందండి అంటే, ఒక కోణంలో చూసినప్పుడు తైత్తిరీయ ఉపనిషత్తు మేరకు ఈ అన్నమయ కోశమే ఆత్మ. అయితే అన్నమయ కోశమే ఆత్మ అన్నమ కాదు. ఇప్పుడు సుందర చైతన్య గారు ఒక సామెత చెప్పేవారు ఎప్పుడు కూడా, నక్క కూడా నారాయణుడే. ఎందుకు? సర్వం నారాయణుడిగా చూశాడు ప్రహ్లాదుడు. అంతా నారాయణుడే అన్నాడు. అంతా నారాయణుడే. మరి అంతా నారాయణుడైతే కుక్క కూడా నారాయణుడే. ఇప్పుడు అదో ఆ కుక్కను కూడా మనం నారాయణుడు అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఆ కుక్క అటుపై చచ్చిపోతుంది. ఇప్పుడు నారాయణుడు చనిపోయినాడా? చూడండి, ఎందుకో కుక్కను నారాయణుడు అన్నావు కాబట్టి ఆ నారాయణుడు చనిపోయినాడా? ఇక్కడ అర్థం కావాలి మనకు. కుక్క కూడా నారాయణుడే అంటే కుక్క శరీరము కాదు, దాంట్లో ఉన్న అస్థిభాతి ప్రియమనే లక్షణాలు అది.
కనుక అన్నమయ కోశం ఆత్మ కాదు, ఇది ఒక తొడుగు. ఆత్మరూపేణ అయితేనేమో అది అస్థిభాతి ప్రేమి, అంత ఆత్మస్వరూపమే. నువ్వేం చేసావు ఇప్పుడు? ఈ పైన ఉన్న తొడుగును సత్యం నేను అనుకుంటున్నావు. ఇప్పుడు వచ్చిన ఇబ్బంది అది. చొక్కాను నేను అనుకుంటే ఎంత ఇబ్బందో చూడండి ఒకసారి. చొక్కాను నేనే అనుకుంటే చొక్కా చినిగిపోయింది, నేను చినిగిపోవాలి. ఇప్పుడు నేను జ్ఞానం పోదు కదా. కనుక స్థూల శరీరం ఆత్మ అనడానికి లేదు. అంతేకాదండి, ఈ స్థూల శరీరం ఉంది, పుట్టక ముందు లేదు, చచ్చిపోయిన తర్వాత ఉండదు. ఇంకా ఈ మధ్యలో క్షణము కొత్త కొత్త గుణాలు పెట్టుకుంటూ ఉంటుంది. అనేక భాగాలతో కూడి ఉన్నది ఇది. ఒక భాగం కాదు, దీంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని భాగాలే. అసలు శరీరం అంటే ఎన్నో భాగముల యొక్క కూడిక. ఇది జడము, చైతన్యంగా లేదు. ఇది తను తాను తెలుసుకోలేదు, నేను తెలుసుకోవాలా. నేను అనబడే జ్ఞానం తెలుసుకుంటుంది. కాబట్టి ఇది జడము. కుండలాగా ప్రత్యక్ష కనపడుతుంది ఇది. ఆ కుండ ఎట్లా కనపడిందో ఇది కూడా కుండలాగా ప్రత్యక్ష విషయం. మరి అటువంటప్పుడు అన్ని మార్పులను తెలుసుకునేటువంటి ఆత్మ ఇది ఎలా అవుతుంది? అన్ని మార్పులు తెలుసుకునేటువంటి ఆత్మ ఇది ఎలా అవుతుంది? అన్ని మార్పులు చెందేది కదండి ఇది. అన్ని మార్పులు చెందే ఇది ఏమండి ఈ శరీరము తాను ఎట్లా తెలుసుకుంటుంది? చూడండి, ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటుంది. అంతేకాదు, ఒక క్షణం ఉన్నట్టు ఒక క్షణం ఉండదు. చూడండి, శరీరం కొంచెంసేపు కూర్చుంటుంది, కొంచెంసేపు నిలబడుతుంది, కొంచెంసేపు పడుకుంటుంది, కొంచెంసేపు కాలు నొప్పి ఉంటుంది, కొంచెంసేపు తల నొప్పి ఉంటుంది. కొద్ది కాలం వయసులో యవ్వనంలో మీసం మెలేస్తుంది, వృద్ధాప్యంలో కుంటుతుంది, కుంటుకుంటా పోతుంది. కాబట్టి ఏ స్వభావం? అంతేకాదు, ఇదేమైనా ఒకటంటావా? కాదు. కాళ్ళు వేరే, చెయ్యి వేరే, ఎడం చెయ్యి వేరే, ఎడం కాలు వేరే, ఎడం కాలు వేరే, కుడి కాలు వేరే, ఎడం చెయ్యి వేరే, కుడి చెయ్యి వేరే, చిటికినెలు వేరే, బొట్టనెలు వేరే, పొట్ట వేరే, పేగులు వేరే, గుండె వేరే, ఊపిరితిత్తులు వేరే. ఏం చెప్తావండి? ముక్కు వేరే, చెవు వేరే, కన్ను వేరే, కంటి రెప్ప వేరే, తల వేరే, తల వెంట్రుకలు వేరే. ఏమండి? కాబట్టి ఇది ఏ ఒక్కటి కాదు. చూడండి, ఎన్ని భాగాలుగా, అన్ని భాగాలు కలిస్తే శరీరం. సైకిల్ చైను, టైర్లు, ట్యూబులు, సీటు, హ్యాండిల్ అన్నీ కలిస్తే సైకిల్. అలాగే ఉంది దీని బ్రతుకు, ఈ శరీరం. ఇది ఎలా అవుతుందండి? ఆత్మలో అవయవములు లేవు కనుక ఈ అన్నమయ కోశము, ఈ శరీరము నేను కావడానికి వీలు లేదు. ఏమండి? ఎందుకు? ఇవంతా నాకు తెలియబడుతున్నాయండి. నేను చూస్తున్నానండి నా శరీరాన్ని. ఇప్పుడు 11:45 అయింది. ఇంకాసేపు పోతే నా కడుపులో ఆకలిని తెలుసుకునేది ఎవరండి? నా మనసా? నా మనసుని తెలుసుకునేది నా బుద్ధియా? బుద్ధిని తెలుసుకునేది ఏది? చెప్పండి చూద్దాం. చెప్పండి అండి. చెప్పలేవు. ఎందుకు? ఆ ఉన్నది సర్వత్రా ఉన్న జ్ఞానమే, అంతటను వ్యాపించి ఉన్న జ్ఞానమే నా బుద్ధి ద్వారా, నా మనసు ద్వారా, నా జ్ఞానేంద్రియాల ద్వారా వెలువడినప్పుడు ఈ విషయ జ్ఞానం తోస్తున్నది మనకు. అంతేగాని ఇవి స్వయంగా జ్ఞానవంతములు కావు కదా, ఇంద్రియాలు, మనసు, బుద్ధి వెంత. కనుక తెలుసుకుంటున్నానంటే ఎవరు తెలుసుకుంటూ ఉన్నది? నేను అనబడే జ్ఞానం. నేనెవరు? అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను, నేను ఆత్మను. కాబట్టి కుండను చూచేవాడు కుండ కంటే వేరుగా ఉన్నట్లు ఈ శరీరంలో అణువణువు నాకు తెలుస్తోంది. ఒక చీమ పోయిందనుకోండి వీపు పైన, నాకు తెలుస్తోంది. ఎంతో కంటితో చూడలే. చర్మం వచ్చి చెప్పేది కాదు. చర్మం వచ్చి అయ్యా నా మీద ఒక ఇది ఉంది అని. మనస్సు, మనసు ఒక టైంలో ఉంటుంది, ఒక టైంలో నిద్రలు అసలు లేకుండా పోతుంది. కళ్ళలు దాని దుంపదేగా మనసు ఏమేమో ఉంది, లేనిది తెస్తుంది. బుద్ధి ఏమో సరిగా నిశ్చయం చేయదు. మరి ఎంత ఎవరికి తెలిసింది? నేను అనబడి ఆత్మకు. కాబట్టి ఇవంతా నేను కావడానికి వీలు లేదు. అంతేకాకుండా ఈ శరీరం 6 మార్పులు, షడ్వికారములు. ఏది? తల్లి గర్భంలో ఉండడం, జన్మించడం, వృద్ధి చెందడం, మార్పు చెందడం, క్షీణించడం, నశించడం, ఇవి 6. కనుక ఈ శరీర ధర్మాలంతటినీ కూడా గమనిస్తూ ఏది ఉన్నదో, ఈ శరీరం పొందే మార్పులను ఏదైతే తెలుసుకుంటూ ఉన్నదో అది ఆత్మ.
కనుక శరీరం ఆత్మ కాదు. ఇది ఎటువంటిది? ఘటములాగా ఒక దృశ్యం, ఒక కనిపించేది. కాబట్టి స్థూల శరీరం ఆత్మ కానేరదు. అంతేకాకుండా ఆత్మ అంటే ఏంటిది? ఎవడైతే చూస్తున్నాడో వాడి స్వరూపమేనండి. ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడి స్వరూపమే ఆత్మ. ఆత్మ అంటే మళ్ళీ ఎక్కడో అని కాదు. ఆత్మ అంటే జ్ఞానం. జ్ఞానమే మనసు ద్వారా, జ్ఞానమే ఇంద్రియాల ద్వారా వెళుతుంది. మనకు అది తెలియకపోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో కొళాయిలో నీళ్ళు వస్తున్నాయండి, ఇంట్లో బాత్రూంలో వస్తున్నాయి, వంటింట్లో వస్తున్నాయి, అన్ని చోట్ల నీళ్ళు వస్తున్నాయి. మనం ఏమనుకుంటున్నామంటే ఈ వంటింట్లో వచ్చే నీళ్లు, బాత్రూంలో వచ్చే నీళ్లు వేరువేరుగా ఉన్నాయి అనుకుంటున్నాం. లేదా మన రాజంపేట ట్యాంకులో నుంచి, అక్కడ పెద్ద ట్యాంక్ ఉంది, ట్యాంకులో నుంచి మన వీధిలో వచ్చే పైప్ అనుకుంటున్నాం. తప్పది. ఆ ట్యాంకుకి లేక ఎక్కడి నుంచి వచ్చాయి నీళ్ళు చెప్పండి చూద్దాం. అది మన రాజంపేటకే కాదు, చెల్లోపల్లికో ఆకేపాటికి కూడా ఆ నీళ్ళే వచ్చేది ఎక్కడి నుంచో. అది తెలియదు, అది చూడాలి. అయితే ఇక్కడ వస్తున్నాయంటే అది ఆలోచించు నువ్వు. ట్యాంక్ లేక నీళ్ళు వచ్చాయంటే ఏమర్థం? వచ్చాయి అంటేనే ఇంకొక చోట అని. కాబట్టి ఇలాగా ఇవెంత జ్ఞానవంతంగా కనిపిస్తున్నాయంటే అది ఆత్మ చైతన్యం. ఈ సంఘాతం ఉన్నది అనేక అంశాలతో కూడుకున్నది, అనేక అవయవాలతో కూడుకున్న ఒక కూడిక, ఒక కాంబినేషన్గా ఉన్న ఈ స్థూల శరీరం నేను ఎలా అవుతానయ్యా? నేను జ్ఞానవంతుణ్ణి, నేను అసలు చైతన్యం. ఈ స్థూల శరీరం నేనవుతానా? ఏ కారణం చేత కూడా శరీరం ఆత్మ అనడానికి లేదండి. ఏదో ఈ లోపల ఒకటి ఉండదు, ముక్కిన కాయలో, గుండెకాయలో ఉండదు. అరే గుండెకాయ నీకు తెలియబడుతుందండి. నా గుండెలో దడదడగా ఉన్నది, నా గుండెల్లో దడదడగా ఉన్నది, నా గుండె పదురుగా ఉన్నది, నా గుండె ఆపరేషన్ చేసి చూశారు వాళ్ళు, స్కాన్ చేసేసి దాన్ని ఎక్కువ తీసి గుండెని ఆపరేషన్ చేశారండి మా వాళ్ళకి. గుండెలో ఉంటే డాక్టర్ కనపడదు. ఏదో చెప్తూ ఉంటావు అక్కడ. గుండెలో ఏంటి అక్కడ అర్థం? అంతటా అదే అణువున వెలసిన దేవ. అదే అయినప్పుడు గుండెకాయలో ఉంది. ఆ చచ్చిపోయినప్పుడు హిరణ్యకశిపునికి ఇక్కడి నుంచి పోయింది సార్ ఒక జ్యోతి గుండెకాయలోంచి. దుంపదేగా ఇదే మనం చంపేది. ఏంటంటే అర్థం లేని పిల్లవాళ్ళకు చెప్పిన పిట్టకథలంతా మనం ఆలోచించుకొని సరి అయిన జ్ఞానాన్ని పొందలేకుండా ఉన్నాం. అది వచ్చిన ఇబ్బంది. ఏంటంటే ఈ పిట్టకథలే మనల్ని గుండు ముచ్చుతూ ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం ఇక్కడ ఏం నిర్ణయించాం? స్థూల శరీరం ఆత్మ కాదు అంటే అన్నమయ కోశం నేను కాదు అంటే ఆత్మ కాదు అని నిర్ణయించడం జరిగిందండి. నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్కటి మిగిలిన వాటిని కూడా చూసుకొని మనం ఒక నిర్ణయానికి వద్దాం. అది ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.